హాయ్ ఎవరీవన్, ఈ రోజు మనం సన్ స్ట్రోక్ గురించి తెలుసుకుందాం. ఈ సమ్మర్ అన్నది చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కొన్ని స్టాటిస్టిక్స్ చూసినట్టయితే 30,000 మంది సన్ స్ట్రోక్ బారిన పడి ప్రతి సంవత్సరం చనిపోతున్నారని చెప్తున్నారు. దాంట్లో 1/3 చిల్డ్రనే అయి ఉన్నారు. అంటే ఒక 10,000 మంది పిల్లలే ఎక్కువ ఈ సన్ స్ట్రోక్ గురవుతున్నారు. ఈ సన్ స్ట్రోక్ అన్నది పిల్లల్లోనూ బాగా ఓల్డ్ ఏజ్ ఉన్న వాళ్ళకి చాలా ప్రమాదం. వీటిలో ఎర్లీ సిమ్టమ్స్ చూసినట్టయితే బాగా డిహైడ్రేట్ అయిపోతారు, మౌత్ అన్నది బాగా పొడిపారిపోవడం, తలనొప్పి రావడం, బాడీ హీట్ అన్నది బాగా పెరగడం, కొన్నిసార్లు పిల్లలు క్రాంప్స్ చెప్తా ఉంటారు, యూరిన్ అలాగే డార్క్ కలర్ లో అవడం, కొద్ది తల తిరిగినట్లా ఉండడం, కొద్ది వామిటింగ్ సెన్సేషన్ ఉండడం, వాంతులు అవ్వడం, ఇవన్నీ ఎర్లీ సైన్స్. ఇవి ఉన్నప్పుడే మనం గమనించుకుంటే మంచిది. పిల్లల్లో అయితే బాగా ఇరిటబుల్ గా ఉండి వాళ్ళు ఏడవడం, తర్వాత కొద్ది నోరు పొడిబారి, కొద్దిగా ఒక స్టేజ్ వచ్చేటప్పటికి విపరీతమైన చెమట పట్టడం, దాని తర్వాత ఇంకా నెగ్లెక్ట్ చేస్తే బాడీ టెంపరేచర్ పెరిగి కన్వల్షన్స్ ఫిట్స్ లోకి దిగి కోమలోకి వెళ్ళి డెత్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. పిల్లల్లో ఇలాగా సైన్స్ డెవలప్ అవుతా ఉంటాయి. వీటిని మనం అధిగమించాలంటే ఎప్పుడు కూడా హైడ్రేటెడ్ గా ఉండాలి. అంటే దాహం, మన వాటర్ అన్నది ఫ్రీక్వెంట్ గా తీసుకుంటా ఉండాలి. వాటర్ అన్నది ఫ్రీక్వెంట్ గా తీసుకోవడం అన్న దగ్గరే ప్రతి ఒక్కళ్ళు తప్పు చేస్తూ ఉంటారు. అలాగని స్వీట్ డ్రింక్స్ ఇటువంటివి తీసుకుంటే ఇంకా డిహైడ్రేట్ అవుతారు. కాబట్టి ప్లెయిన్ వాటర్, మామూలు వాటర్, సిప్స్ ఆఫ్ వాటర్ ఒకేసారి ఎక్కువ తాగకుండా పావు గంటకి, అరగంటకి, గంటకి కొద్దిగా నీరు తీసుకోవడమే చాలా ముఖ్యం. తర్వాత చూసుకున్నట్టయితే సన్ ఎక్స్పోజర్ ని తగ్గించుకోవాలి. వెదర్ అప్డేట్స్ అవి చూసుకొని, ఎప్పుడు గాల్పులు ఉన్నాయి ఇటువంటివన్నీ చూసుకొని ఆ టైం ని మనం అవాయిడ్ చేసుకోవడం. ఊళ్ళో కదా వేసవి సెలవులు వచ్చాయని సమ్మర్లో వెళ్ళి విపరీతంగా ఆడేయడం, ఇటువంటి వాటికి అలౌ చేయకండి. నీడలో ఆడుకోవడానికి, అలానే ఎక్కువ ఎండ లేని టైంలో పంపించడానికి పిల్లల్ని అలౌ చేయడం మంచిది. ఫ్రూట్స్ అన్నవి ఎక్కువ ఇస్తూ ఉండాలి. వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ తీసుకోవడం అన్నది చాలా మంచిది. డ్రెస్ అన్నది కూడా కొద్దిగా లూజ్ గా ఉన్న డ్రెస్, సన్ స్క్రీన్స్ ఇటువంటివి ఉంచడం అన్నది చాలా మంచిది అనమాట. ఇంకా నువ్వు ఎక్కువ సార్లు స్నానం చేయడం, రిపీటెడ్ గా స్నానం చేయడం మంచిది. అలానే ఏదైనా ఇటువంటి సిమ్టమ్స్ వస్తే పిల్లల్ని ఎడ్యుకేట్ చేయడం మంచిది. ఇలా వస్తే ఇలాగా నీళ్ళు తీసుకో అమ్మా, ఇలా ఉండు, ఇలా ఈ పనులు చేయి, వెంటనే ఇలా రెస్ట్ తీసుకో, ఇటువంటివి చెప్పి వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం చాలా మంచిది. ఇంకా ఈ సమ్మర్ లో మనం ఎక్కువగా ఏది పడితే అది బయట తాగుతూ ఉంటారు. కంటామినేషన్ అన్నది, వాటర్ లో ఇన్ఫెక్షన్ కానీ, బ్యాక్టీరియా కానీ, గ్రోత్ అన్నది ఎక్కువ ఉంటుంది. కాబట్టి బయట అన్నది ఖచ్చితంగా అవాయిడ్ చేయండి. టైఫాయిడ్ కానీ, కలరా కానీ, జాండీస్ కానీ వచ్చే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా వాటర్ అనేది బాయిల్ చేసి కూల్ చేసిన వాటర్ పిల్లలకి ఇవ్వడం అనేది చాలా మంచిది. స్విమ్మింగ్ పూల్స్ కానీ, రిజర్వాయర్స్ కానీ వెళ్తా ఉంటారు, అది చాలా ససేమిరా డేంజర్. ఎందుకంటే వాళ్ళు ప్రాపర్ గా మెయింటైన్ చేయలేరు. సమ్మర్ లో ఎక్కువ క్లోరిన్ కలపడం కానీ, ఎక్కువగా వాటర్ అనేది రీసైకిల్ చేయకపోవడం కానీ జరగడం వల్ల ఇన్ఫెక్షన్స్ అన్నవి, చాలా వాటర్ బార్న్ ఇన్ఫెక్షన్స్ అన్నవి చాలా ఎక్కువ ఫేస్ చేస్తుంటారు. కాబట్టి ఎర్లీ సైన్స్ కానీ ఎటువంటి సైన్స్ ఉన్నా సరే ఖచ్చితమైన కేర్ తీసుకొని పిల్లలు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎటువంటి కంప్లీట్లీ సన్ స్ట్రోక్ నుంచి బయటపడతారు అనుకుంటున్నాను. అలానే హోమియోపతిలో ప్రివెంటివ్ కింద గ్లోనైన్ అనే మందు ఉంటుందండి. ఎవరైనా హోమియోపతి డాక్టర్ మీరు అప్రోచ్ అయితే ఇది ప్రివెంటివ్ కింద వేసుకున్నట్టయితే సన్ స్ట్రోక్ బారిన పడకుండా ఉంటారు. థ్యాంక్ యూ.